హాయ్ అండి. జిగ్జాగ్ మిషన్కి ఈ పాదం సెట్ చేసుకోండి. దీంతో బ్లౌజులకి ఓవర్లాక్ చేయడం నేర్చుకుందాం. అందరి దగ్గర ఓవర్లాక్ మిషన్ అవైలబుల్గా ఉండదు కదండి. ఇట్లా జిగ్జాగ్ మిషన్తో మనం బ్లౌజ్కి ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ని తీసుకుని ఆర్మ్ రౌండ్ 2 ఖర్చులు సమానంగా ఉంచుకుని కొంచెం నిదానంగా జిగ్జాగ్ చేసుకోవాలి. ఇదే విధంగా పట్టు చీరలో వచ్చే బ్లౌజులు ఉంటాయి కదండి, వాటికి ఆ బ్లౌజులు కూడా ఇలానే చేసుకోవచ్చు. దీనివల్ల ఏమిటంటే షోల్డర్ దగ్గర కుట్లు వదలకుండా ఉంటాయి, నీట్ ఫినిషింగ్తో లోపల ఖర్చులు కూడా గుచ్చుకోకుండా ఉంటాయండి. పిల్లల యూనిఫామ్ టాప్స్, ప్యాంట్లు కూడా చివరి ఎడ్జ్ల్లో ఇలా చేసుకుంటే జిగ్జాగ్ నీట్గా ఉంటుందండి. మరిన్ని టైలరింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు నా ఛానల్ ఫాలో అవ్వండి. స్టార్టింగ్ నుంచి టైలరింగ్ టిప్స్ అన్నీ చెప్తాను ఒక్కొక్కటిగా. బ్లౌజ్ కటింగు, డ్రెస్ కటింగు అన్నీ ఉంటాయండి, డిజైనర్ బ్లౌజ్తో సహా మొత్తం. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి. లెహెంగాస్, క్రాప్ టాప్స్, లాంగ్ ఫ్రాక్స్ మొత్తం అన్నీ కూడా స్టిచ్ చేస్తానండి. ఆ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇదే విధంగా బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ చుట్టూ అండ్ సైడ్ జాయింట్లు ఉంటాయి కదండి, అక్కడ కూడా ఇలా ఓవర్లాక్ చేసుకోండి. దీనివల్ల బ్లౌజ్ షోల్డర్స్ దగ్గర కుట్లు అనేవి వదలకుండా ఉంటాయి స్ట్రాంగ్గా. అంటే అందరి దగ్గర ఓవర్లాక్ మిషన్ అవైలబుల్గా ఉండదు కదండి, అందుకోసం జిగ్జాగ్తో కూడా ఓవర్లాక్లా చేసుకోవచ్చు మనం. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి. ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.